Vasudevan garu, I have a few more points to add to what our colonel has said. దీనికి మనకు ఆల్టర్నేటివ్ ఏముంటుంది, హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ ఇండియా యాజ్ ఫర్ అస్ ఇండియా ఇస్ కన్సర్న్ అంటే, నాకు రెండు మూడు పాయింట్స్ యాక్చువల్గా దట్ కేమ్ టు మై మైండ్. అబ్సల్యూట్లీ ఐ సెకండ్ వాట్ అవర్ కల్నల్ సర్ హ్యాస్ టోల్డ్. దాంతో పాటు ఏంటంటే, మనము ఫస్ట్ మన ఇంపోర్ట్ బాస్కెట్ని డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ది ఈస్టర్న్ గల్ఫ్, లేకపోతే ఈ పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అవ్వడం కంటే, వన్ ఆల్టర్నేటివ్ ఇస్ ఆల్రెడీ దేర్, రష్యా ఉంది మనకి. అట్లాగే మీకు వెస్టర్న్ ఆఫ్రికన్ కాంటినెంట్ అండ్ లాటిన్ అమెరికా దేశాల నుంచి లాంగ్ టర్మ్ రిలేషన్స్, ఒకదాన్ని మనం లాంగ్ టర్మ్ కాంటాక్ట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మన ఇంపోర్ట్ బాస్కెట్ని డైవర్సిఫై చేయొచ్చు. ఇది ఒక ఆల్టర్నేటివ్. కాకపోతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఆ నెగోషియేషన్స్ అవసరం అవుతాయి. వయబిలిటీ ఎంత ఉంది అనేది ముందుగా ఫీజిబిలిటీ, వయబిలిటీ రెండూ చదవాలి. కాకపోతే ఆల్టర్నేటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక రోజున ఇట్లాంటి ఒక ప్రమాదం, ఎక్సెసివ్ డిపెండెన్సీ ఏదైతే ఏ దేశాల మీదతో అయితే మనం ఉంటామో అక్కడి నుంచి జరుగుతూనే ఉంటుంది. సో అది మన గ్రోత్ని స్టాల్ చేయకూడదు. ఎందుకంటే నవ్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. దాన్ని స్లో డౌన్ చేయటం కానీ, దాన్ని రివర్స్ చేయటం కానీ ఉండకూడదు. రెండోది ఏంటంటే, సార్ చెప్పినట్టు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇఫ్ యూ అబ్జర్వ్ విశాఖపట్నం కానివ్వండి, మంగళూరు కానివ్వండి, లేకపోతే పాదూర్ కానివ్వండి, దీంట్లో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ యాజ్ ఫర్ యాజ్ ద రిపోర్ట్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ 72% వరకు మనము రిజర్వ్ చేస్తున్నాము అని. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, వీ షుడ్ నౌ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ పైలింగ్ అప్ దట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ టు 100% ఆర్ 95%. అంతవరకు చేయడానికి సామర్థ్యం ఎంత ఉంది? ఇట్లాంటి ఆకస్మికంగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి వీటిని మనం రెడీగా పెట్టుకోవడం. సాయికృష్ణ గారు, ఇక్కడ నాకు ఒక ప్రశ్న. వెస్ట్రన్ ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా నుంచి ఆల్టర్నేటివ్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి దిశగా ఆలోచించాలంటున్నారు. నాకు ఇక్కడ సందేహం అంటే, అగైన్ డిస్టెన్స్, టైం, ఎక్స్పెండిచర్, ఇవి ఎలా ఉండబోతాయి ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అవి మెటీరియలైజ్ అయితే? కరెక్ట్. నేనేమంటున్నానంటే, లాటిన్ అమెరికా కానీ వెస్టర్న్ ఆఫ్రికా కానీ వీటిల్లో ఏమవుతుంది అంటే, వీటిల్లో బికాస్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ లొకేషన్, ఆ కన్స్ట్రైంట్స్ వల్ల పెద్దగా ఏ దేశాలు దాంతో ఆయిల్ తీసుకోవట్లేదు. బట్ దేర్ వర్ రిజర్వ్స్. మనం ఏమంటున్నాము, ఫీజిబిలిటీ ఆలోచిస్తే, ఇఫ్ నెగోషియేట్ చేసుకోగలిగితే, లాంగ్ టర్మ్ కాంటాక్ట్స్ని వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేసుకొని లాంగ్ టర్మ్ మ్యూచువల్ బెనిఫిట్ని వాళ్ళకి చూపించగలిగితే, దీస్ కంట్రీస్ రిక్వైర్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఇప్పుడు రష్యా ఎట్లయితే యుద్ధం కోసం దాని ఆయిల్ని తగ్గించి మనకు అమ్మిందో, బహుశా లాంగ్ టర్మ్ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళకి ఇంపోర్ట్ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేబీ డిస్టెన్స్తో ఎంత అయితే కాస్ట్ ఎస్కలేట్ అవుతుందో ఆ మేరకు మనం దాని నుంచి సబ్సిడీస్ కానీ డిస్కౌంట్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు వైపులా డిస్కషన్స్ ఉంటాయి. బెనిఫిట్ ఎప్పుడు రెండు వైపులా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటాం. కాబట్టి ఆ ట్రేడ్ కంటిన్యూ అవ్వాలి అంటే ఇది ఒకటి ఉంటుంది. రెండోది డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ది రీజన్ ఈజ్, మనకు అంతర్జాతీయ జలాల నుంచి పైప్ లైన్లు వేయటం అనేటువంటి ఒక పద్ధతి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈ అంతర్జాతీయ జలాలు ఎవరి కింద ఉండవు. కాబట్టి ఎట్లాంటి వార్ సిచ్యువేషన్ లో అయినా దీన్ని ఎవరు టచ్ చేయరు అనేటువంటి ఒక చేయకూడదు అనేది ధర్మం సార్. బట్ ఆ ధర్మాన్ని వైలేట్ చేస్తే సో అట్లాంటి ఛాలెంజెస్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఉంటాయి వాసుదేవన్ గారు. ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ లిమిటేషన్స్, హౌ బెస్ట్ వీ కెన్ ఎస్టాబ్లిష్ డైవర్సిఫై అవర్ ఇంపోర్ట్ బాస్కెట్ అనే దాని మీదనే రెండు దేశాలు, ఏ దేశంతో అయితే మనం ఈ డీల్ మాట్లాడుకుంటామో ఆ దేశంతో కూర్చొని చర్చించుకోవాలి. ఐ సెడ్ ఇట్ టేక్స్ టైం అన్నది అందుకనే. ఎందుకంటే ఈ రెండు ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ రెండు మనం అసలు వైబిలిటీ స్టడీ చేయాలి, ఫీజిబిలిటీ కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. ఇది రెండోది ఏంటంటే, నాకు ఇంకొక పాయింట్ యాక్చువల్గా వైల్ టాకింగ్ టు యూ నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మనము బిఫోర్ ఇంపోర్టింగ్ ది శాంక్షన్స్, ఈ సెకండరీ శాంక్షన్స్ ఏవైతే ఇంపోజ్ చేయబోయే టైంలోనే శాంక్షన్ వేవర్స్ తీసుకొని ఉండాల్సింది. పర్టికులర్ గా మనం చాబహార్కి ఎట్లా తీసుకోవచ్చు? చాబహార్ అనేది కేవలం ఇరాన్ తోటి మనం తీసుకునేటువంటి ఒక వాణిజ్య అయినటువంటి అంశంగా చూడకుండా, ఆఫ్ఘనిస్తాన్కి మనం ఇచ్చేటువంటి హ్యూమన్ హెల్ప్ ఒకటి ఉంటుంది, ఎక్స్టెండింగ్ ద హ్యూమన్ సపోర్ట్ ది ఆఫ్ఘనిస్తాన్. దానికి మనం ఒక లైఫ్ లైన్ గా చూపించుకున్నట్టయితే ఆబ్వియస్ గా ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు ఈ గ్వాదర్ ఎయిర్పోర్ట్ కి, చైనా బెల్ట్ అండ్ రోడ్ కి ప్రత్యామ్నాయంగా దీన్ని చూపించుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్. ఇది రెండోది ఏంటంటే, మనం ఈ చబహార్ నుంచి సిన్స్ ఇట్ ఈస్ వేవర్ తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో. బికాస్ దట్ పోర్ట్ ఈజ్ నౌ మెయింటైన్డ్ బై ఇండియా, లేకపోతే మన చేతిలో ఉంటుంది. కాబట్టి
చేసుకోవచ్చే అవకాశం ఉంటుంది. ఇది అమెరికా దగ్గర చాలా బలంగా ప్రతిపాదించాలి. అయితే దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే అమెరికా అంతకు ముందులాగా బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా అట్లా లేవు. దీనికి కారణం ఏం చూపిస్తుంది? అగైన్ రష్యాతో మనం ఆయిల్ తీసుకుంటున్నాము. సో ఇందాక చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఏ లింక్డ్ ఎకానమీ. ఈ లింక్డ్ ఎకానమీలో ఒక దేశంతో మనము కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇంకెక్కడో జరిగేది దీన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సెకండరీ శాంక్షన్స్ నుంచి మనము ఎగ్జామ్షన్స్ వేవర్స్ తీసుకోవడానికి రష్యాతో మనం ఆయిల్ తీసుకుంటున్నటువంటి ఈ ప్రాసెస్ ఇట్ మే ఇంపాక్ట్ ది డిస్కషన్స్ అబౌట్ ది చాబహార్. ఇది ఒక అవకాశం ఉంది. దీంతో పాటు ఏంటంటే హౌ టు హ్యాండిల్ దిస్, దీని మీద ఇందాక నేను యాక్చువల్గా ఐ థింక్ ఎస్టర్డే నైట్ ఐ స్టడీడ్ టు అన్ ఎక్స్టెంట్. ఈ నాన్ డాలర్ ట్రేడ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయటం, లేకపోతే ఎక్కడైతే అవి ఆగిపోయి ఉన్నాయో వాటిని ఈ ఓస్ట్రో మెకానిజం అంటాం యాక్చువల్గా వీటిని. ఈ ఓస్ట్రో అకౌంట్స్ ఇవి రూపీ రియాల్ కానివ్వండి, లేకపోతే రూపీ రూబుల్ కానివ్వండి, దీన్ని పునరుద్ధరించుకోవడం. సో దట్ డాలర్ ఇంపాక్ట్, డాలర్ మీద డిపెండెన్సీ తగ్గితే ఏమవుతుందంటే అమెరికా డైరెక్ట్గా ఎక్కడైతే ఇన్వాల్వ్ అవ్వదో అటువంటి చిన్న చిన్న ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ నాన్ గవర్నమెంటల్ బ్యాంకింగ్స్ క్లియరెన్స్లు అన్నిటి కూడా ఈజీ అయిపోతాయి మనకి. సో మనకి ఈ ఆంక్షల పరిధిలోకి రాము అట్లా చేసుకున్నప్పుడు. డాలర్ మీద డిపెండెన్సీ తగ్గి మనం ఈ ఓస్ట్రో మెకానిజంని అడాప్ట్ చేసుకోగలిగితే. బట్ మీరు అన్నదానికి సంబంధించి నాకు ఒక ప్రశ్న సార్. ఇప్పుడు రూపీ రూబుల్, రూపీ రియాల్ ఇలా మనం చేసుకుంటే రేపొద్దున ఇరుసుకుపడతాడు కదా మళ్ళీ ప్రపంచ పోలీస్. అదే కదా నేను అంటుంది. అంటే ఇప్పుడు అమెరికా పోలీస్ విరుచుకుపడతాడు అంటే విరుచుకుపడ్డా కూడా తట్టుకోగలిగిన కెపాసిటీ భారత్కు ఉంది. నేను అంటుంది ఏంటంటే అందుకనే ఆ నెగోషియేషన్స్ ఇది ఒక మల్టీ ఫేసెడ్ వార్ ఫ్రంట్ లాంటిదే. ఇది కూడా బైలేటరల్ రిలేషన్స్ కానివ్వండి, ఒక దేశంతో సంబంధాలు నెరపటం అనేది ఖచ్చితంగా ఆ ఇబ్బందులు ఉంటాయి. కానీ మనము ఈ వార్లో ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి మనం ఏం చెప్పాలి అమెరికాకి అంటే, ఒకవైపు అమెరికా తోటి బాస్ నా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ కానీ ఫైనాన్షియల్ ప్లాన్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నాను నేను. కామన్ మ్యాన్ ఈజ్ సఫరింగ్. నువ్వు ప్రపంచము సౌభాగ్యం మాట్లాడుతుంటావు కదా, మరి దీనివల్ల నా దేశానికి నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాకపోతే నేను ఎందుకు పే చేయాలి దీనికి? వై షుడ్ వరల్డ్ పే ఫర్ యువర్ కాన్ఫ్లిక్ట్? అదొకటి బలంగా మాట్లాడాలి. ఆ లైన్ తీసుకోవాలి. నౌ ద టైమ్ హ్యాస్ కమ్, యూ షుడ్ ఇంక్రీజ్ ద ప్రెషర్ ఆన్ ది యుఎస్ గవర్నమెంట్ టు రీథింక్ ఇట్స్ స్ట్రాటజీ ఆన్ ఇన్వేడింగ్ ఇరాన్. అదొకటి. రెండు, దాంతో పాటుగా కలిపి చూపించాల్సింది ఏంటంటే నా దేశంలో చిన్న చిన్న నాన్ ఫైనాన్షియల్ ఆర్ నాన్ గవర్నమెంటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. దీనికి క్లియరెన్స్ అవసరం అవుతుంది. ప్రతిదీ నేను డాలర్లోకి రాలేను. చిన్న దేశాలతోటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లెట్ మీ డూ ఇన్ మై ఓన్ కరెన్సీ, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీతో చేయనివ్వండి. ఇది రెండు మనం తీసుకోగలిగితే ఇట్ క్యాన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. వాడు విరుచుకుపడ్డా కూడా మనం చిన్న చిన్న బ్రోకెన్ ఆర్ పీస్ఫుల్ సర్వీస్ కింద చేసుకుంటూ వస్తాం. ఏ కంట్రీ అయినా ఏం చేస్తుందంటే ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ శాంక్షన్ వేవర్లోకి రావాలి అంటే, ఫిట్ అవ్వాలి అంటే దే బ్రేక్ ఇట్ ఇంటూ సెవెరల్ పీసెస్. ఆ సెవెరల్ పీసెస్ ఏ బ్యాంకింగ్ సిస్టంలో అయితే, ఏ ఎక్స్చేంజ్ సిస్టంలో అయితే, ఏ క్లియరింగ్ సిస్టంలో అయితే ఫిట్ అవుతాయో దానిలోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాడికి నేను నా పథకాన్ని అమలు చేయను అంటే 4 ఎకరాల 9 సెంట్లు 90 సెంట్లు ఉన్న వాడికి అది వర్తిస్తుంది. వాట్ 10 సెంట్లతో ఏం తేడా వస్తుంది? నోబడీ నోస్. అట్లాగే హైవేకి 500 మీటర్ల పక్కన 500 మీటర్ల లోపు బార్ ఉండకూడదు, లేకపోతే వైన్స్ ఉండకూడదు. 501 మీటర్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. సో ఈ 499కి తెచ్చాడనుకోండి, దాన్ని ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ది కండిషన్స్. So that's what I'm saying, breaking down into different small pieces of transactions. అట్లా తీసుకొని వచ్చే ఒక పద్ధతి ఎప్పుడు భారతదేశం ఫాలో అవుతూనే ఉంటుంది. దాన్ని ఇంకొంచెం పదును పెట్టాల్సి ఉంటుంది. నౌ ద టైమ్ హ్యాస్ కమ్, అగ్రెసివ్గా యుఎస్ తోటి మనము పర్సూ చేయాలి. అట్లాగే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ మీద, ఆల్టర్నేటివ్ మన డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఇంపోర్ట్ బాస్కెట్ మీద దృష్టి పెట్టాలి. వీటితో పాటు ఎగ్జిస్టింగ్ ఆయిల్ రిజర్వ్స్, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫుల్లెస్ట్ కెపాసిటీకి దాన్ని మనం పైలప్ చేసుకొని రిజర్వ్స్ పెట్టుకోవాలి. ఆల్టర్నేటివ్లీ ఈ మూడిటితో పాటు భారతదేశ ప్రజల్ని ముందు ఏదైతే ఒక ఈ ఇథనాల్ E20 బ్లెండెడ్ ఏదైతే ఉందో దీని మీద ఉన్న అపోహల్ని క్లియర్ చేస్తూ లాంగ్ టర్మ్ స్టడీ జరిగినటువంటి రిజల్ట్స్ దేశం ముందు ఉంచుతూ మనం ఇంపోర్ట్ తగ్గించుకోవాలి అంటే దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ నాన్ ఫాజిల్లో లేదా మిక్స్డ్ ఫాజిల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది కన్విన్స్ చేస్తే, దానికి సంబంధించినటువంటి ఇంజిన్స్కి సంబంధించిన R&D క్వికప్ అయ్యి రోడ్డు మీదకి అటువంటి వెహికల్స్ వచ్చినట్టయితే
జనాలకు కొంత నమ్మకం పెరుగుతుంది. దేశాన్ని మనం ఏదో ఒక రకంగా ఈ డిపెండెన్సీ, ఆయిల్ డిపెండెన్సీని ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 years తర్వాత అయినా ఇది ఖచ్చితంగా తగ్గిస్తేనే 2047 నాటికి మన గవర్నమెంట్ ఏదైతే మాట్లాడుతుందో వికసిత భారత్, డెవలప్డ్ ఇండియా అనేది అది సాధ్యం అవుతుంది. లేకపోతే 80 rupees ఆఫ్ యువర్ ఎర్నింగ్ యూ షుడ్ స్పెండ్ ఫర్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఓన్లీ. Right. అండ్ దాని ఇంపాక్ట్ ఆన్ ది అదర్ జీడిపి ఆర్ అదర్ ఇంపాక్ట్ ఆన్ ది కన్స్యూమర్ cascading effect ఇదంతా కూడా. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, Cascading క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటితోటి దేశం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో నౌ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ స్ట్రాంగ్ కాల్ ఆన్ హౌ టు నెగోషియేట్ Right. ఇన్ దీస్ టర్మ్స్. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి.